దాకా పోయినాక మాట పడిపోయింది అంటుండు. దాంట్లో అక్కిర్రు, అది మొత్తం సాఫ్ చేస్తా ఉన్నారు. మీద ఫస్ట్ నేను స్టార్టింగ్లో చూపెట్టినాం కదా, అదైతే ఎక్కని పోతున్నాము. మీదికి ఎక్కించి గాయస్ మర్చిపోయినట్టున్నారు. తీస్తలేదు కిందికి. ఏమైందిరా? హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. చాలా రోజుల నుంచి చాలా క్యాంపింగ్ వీడియోస్ కింద కావచ్చు, ఎక్స్పెరిమెంట్ వీడియోస్ కింద కావచ్చు, చాలా మంది ఏమని కామెంట్స్ చేస్తున్నారంటే, అన్నయ్య మీరు అందరు వచ్చేసి హైదరాబాద్లో వండర్లా ఉంది కదా, ఆ వండర్లాని ఎక్స్ప్లోర్ చేయండి, అక్కడికి వెళ్ళండి అని చెప్పేసి కామెంట్లు అయితే వేస్తున్నారు. సో మీ అందరి రిక్వెస్ట్ మేరకు మేమైతే వండర్లా వాళ్ళని కాంటాక్ట్ అయినాం. అండ్ అంతేకాకుండా వాళ్ళు రమ్మన్నారు. సో బ్యాక్ సైడ్లో మీరు చూసినట్లయితే వండర్లా మొత్తం అవుతుందన్నమాట. ఈరోజు ఈ వీడియోలో అంటే ఈరోజు మొత్తం ఫుల్ డే అంతా వండర్లాని ఎక్స్ప్లోర్ అయితే చేయబోతున్నాము. వీడియో వచ్చేసి చాలా క్రేజీగా అయితే ఉండబోతుంది. ఖచ్చితంగా మీరు ఎంజాయ్ అయితే చేస్తారు. సో ఇప్పటి వరకు మీరు వీడియోని లైక్ చేయాలైతే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా వండర్లా లోపలికి అయితే వెళ్ళిపోదాం. Every night I'm going on the grid, texting back, I want you, hit you up, I'm on the other side, I miss you. వండర్లా దగ్గర దాకా అయితే వచ్చినాం. లోపలికి ఎంటర్ అయినాక మీరు చూడొచ్చు, ఎంట్రన్స్ వచ్చేసి ఇదే. అది ఎక్కిస్తారా? ఎక్కాలే, నువ్వే ఎక్కాలి. అదానికి ఎవరం ఎక్కిన ఎక్కకుండా నువ్వైతే ఎక్కాలి. వండర్లాకి ఎంటర్ అయినాం. ఇంకా టికెట్ కూడా తీసుకోలేదు. ఇక్కడ రాగానే మన వాళ్ళు ఇద్దరు సబ్స్క్రైబర్స్ అయితే కలిసారు. ఎక్కడన్నా? ఇక్కడ లోకలేనా? ఈ తమ్ముళ్ళు ఇక్కడ ఎవరో అయితే కనబడుతుర్రో అందరు వచ్చేసి మన సబ్స్క్రైబర్సే. మచిలీపట్నం నుంచి వచ్చిర్రట పిక్నిక్కి. ఇక్కడ కనబడంగానే ఎట్లా అనిపిస్తున్నారు అందరికి? హ్యాపీయా? చలో ఆడుకోపోర్రి, పిక్నిక్ ఎంజాయ్ చేయర్రి. వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయి? సూపరా? I'm in sync with the earth, 10 toes deep, flower child from the turf. I never switch sides, like even when I die, I'ma ride for the squad, let her ties in a hearse. I've been on the vibe, kinda hard to describe. I'm in between, I'm good and it's fine, but I'm tired of the grind. Then I come alive in the night to realize I'm in the middle of the time of my life. I'm never so packed for the stack, never lied on the rap, got a bag from the way that I... లోపలికి అయితే వచ్చేసినాం గైస్. ఇక్కడ సైడ్ మీరు వ్యూ చూడవచ్చు వండర్లాదే. ఐ లవ్ వండర్లా, రోలర్ కోస్టర్, అంతేకాకుండా దీంట్లో ఉన్న రైడ్లు అన్నీ కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ. భలే తయారు చేసిర్రు. మన స్పేర్ పార్ట్స్ ఉంటాయి కదా, అవన్నిటిని యూజ్ చేసి ఇలాంటిది ఒకటి రోబో అయితే తయారు చేసారు. మస్తు చేయొచ్చు. మీరు కామెంట్ చేయర్రి, మేము కూడా ఇలాంటిది ఒకటి తయారు చేస్తాం మన ఛానల్ కోసం అండ్ మీకు చూపిస్తాం. భలే ఉంది కదా జింగా, నీ లెక్కనే ఉంది జింగా సేమ్. మనం వచ్చేసి ఇప్పుడు ఇక్కడ అయితే ఉన్నాము. మనకు ఒక మ్యాప్ ఇచ్చిర్రు, ఎక్కడ సైడ్ పోతే ఏమేమి ఉంటాయి ఏం కథ అని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్లాన్ ఏంటంటే లంచ్కు ముందు ఈ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎక్కుతాము. ఆ తర్వాత లంచ్ చేసి వాటర్ పార్క్ పోతాం అండ్ మిగిలినవన్నీ వీలైనన్ని కవర్ చేయడానికి ట్రై చేస్తాం ఈ వీడియోలో. సో ఇది అదే జాయింట్ వీల్. ఓ మీది ఉన్నది. జాయింట్ వీల్ మీరు చూడొచ్చు, ఎక్కుతాం. అది కూడా మీ వీడియోలోనే. అది ఎంత హైట్లో ఉందో అంత బిల్డింగ్ మీద ఆడుంది. గాల్లే ప్రాణాలు గాల్లనే కలిసిపోతాయి అంటున్నారు ఎప్పుడన్నా. అది దీని మీదనే అవుతుంది. అది ఎక్కాలి. రైడ్లు అన్నీ ఇంకా స్టార్ట్ కాలేదు. మనకు ఇవన్నీ తిరుగుతుంటే ఐడియా వస్తుండే ఏది ఎట్లా వర్క్ అవుతుంది, దేంట్లో కూర్చోవాలి దేంట్లో కూర్చోవద్దు అని చెప్పేసి. బట్ ఇంకా స్టార్ట్ కాలేదు. ఏది స్టార్ట్ అయ్యి ఉంటుందో దాంట్లో ఎక్కిపోవాలి. ఫస్ట్ రైడ్ అయితే ఎక్కుతున్నాం. బ్యాక్ సైడ్లో మీరు చూడవచ్చు తిరిగేది. పోయినసారి చిన్న దాంట్లో వేసినప్పుడు వీడు ఒకటే తిరిగి ఒర్రిండు. ఇప్పుడు ఇది పెద్దది చూడాలి. ఇప్పుడు అరే భయపడకు, గట్టిగా పట్టుకోదింది.
అయ్యా ఘోరంగా ఉంది. అది ఎట్లయితుంది అంటే అలా ఎగిరినా కొద్దీ కడుపులో మొత్తం లోపుతుంది. అన్నం తినొస్తే ఖచ్చితంగా అక్కుతుంటుంది 101%. ఇప్పటి అందకేసారి బయటకు వచ్చిన కూడా ఇంకా మీకు కిందకి అవుతున్నట్టే ఉంది. మేమే అలాగే ఎగిరిపోయినట్టు అయినాం. నీకెట్లా అనిపించిందిరా? మొత్తం మీదికి ఎగిరేస్తుంది. మస్తుంది. కాకపోతే మళ్ళీ ఎక్కం. సెకండ్ రైడ్ వచ్చేసి ఏది అంటే ఇది. ఇప్పుడు దీంట్లో అయితే ఎక్కబోతున్నాము. చూద్దాం దీని ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందో. ఇంతకుముందుకు ఎక్కిన రైడు నార్మల్గా మేము ఎట్లుంటాం అనుకున్నా కూర్చుంటే సీట్ పైన బ్యాలెన్స్ మొత్తం ఉంటుంది అనుకున్నాము. అట్లా లేదు. మీదికి ఒక బెల్ట్ వేసిరు కదా దాని మీదనే ఉండే. అది ఇట్లా తిరిగి 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 మీదికి పోగానే మొత్తం అంతా షేక్ అవుతుంది. ఎడు చూసినా కానీ విజిగాడు బాబా ఏం కనబడతలేదు బాబా. ఏం కనబడతలేదు మొత్తం. మన నెక్స్ట్ రైడ్ వచ్చేసి గాయ్స్ ఇది. ఒకసారి చూద్దాం ఎట్లా జరుగుతుంది, ఎట్లా వర్క్ అవుతుంది, ఏం కదా అని చెప్పేసి తర్వాత ఎక్కుదాం. చల్ల ఎమటలు వచ్చినాయి. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ దాకా మస్తు అనిపించింది. లాస్ట్కి ఆగేటప్పుడు మొత్తం కక్కొచ్చినట్టు అవుతుంది. కళ్ళు తిరుగుతున్నాయి అసలుకి. ఇప్పుడు కూడా కళ్ళు కనబడతలేదు నాకు. ఎంజాయ్ చేస్తే కదా కాదన్నా వీడు మీ దాకా పోయినాక మాట పడిపోయింది అంటుండు. ఇక మీదికి వెళ్ళి అంత మీదికి పోయింది కదా,
వండర్లా మొత్తం కనిపిస్తుంది. వాళ్ళు పాట పెట్టింది ఏమి వినబడతలేదు అసలు. సోల్ ముష్టమైన మొత్తం లాస్ట్ దాకా మస్తు అనిపించింది, ఏం భయం కాదు, ఎంజాయ్ చేసినాము. లాస్ట్ ఆపేటప్పుడు అప్పుడు స్టార్ట్ అయింది కక్కుచ్చుడు, మస్తు ఉంది. డింపి ఎట్లా అనిపిస్తుంది? కానీ భయం ఇట్లా పైన పోగానే అటే చచ్చిపోతాం అన్నట్టు. దేరా నిమ్మకాయ మంచిగా తెచ్చినావురా. అన్న అల్లకే లూసిపోయి చలో ఏడబడతాడు. నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. ఇప్పటిదే ఘోరంగా ఉండే కదా, ఇప్పుడు నా బ్యాక్ సైడ్లో మీరు చూడుర్రి అది ఎట్లున్నదో ఇంకా దారుణంగా అవుతున్నది. ఇప్పటికే కక్కొస్తుంది, అది ఎక్క తెలుసుకోలేదు. ఎక్కువ మారా ఎక్కువ. Pushing the past again, no. You know my little triggers keep on triggering them all. I've had enough of this, oh. Our timeline's getting worn out when we're going back and forth. You know we're only pretending, we're only weak and lonely, and I think we both know it. Why can't we face it? Keep on paper chasing all these made-up reasons. You're the only one for me. My heart is wasted. Keep on paper chasing, acting pretty small when we are growing out of love. It never was like this before. We've been wearing out our loving like a pair of favorite jeans. Was getting harder to ignore. Yeah. Kept on stitching up the patches. You know we're only pretending. ఇది ఒక్కటి మంచిగా ఉంది. ఇవరదాకా రైడ్ ఎక్కినప్పుడు అంత ఒక్క ఆవురా, ఇవరదాకా రైడ్ ఎక్కినప్పుడు మొత్తం కక్కొచ్చినట్టు ఉండే కదా, ఈ కార్లో తిరిగేసరికి మొత్తం ఫ్రీ అయిందా? గుడ్. ఇంతకుముందుకు నేను మీకు డ్రాగన్ చూపెట్టినా కదా, దాంట్లో వాళ్ళు అక్కిర్రు, అది మొత్తం సాఫ్ చేస్తూ ఉన్నారు. మేము దాన్ని ఎక్కకపోవడానికి రీజన్ అదే, మొత్తం అంత కక్కొచ్చినట్టు ఉండే. నెక్స్ట్ వచ్చేసి ఇది కిడ్స్కి సంబంధించిందే ఉంది, ఇది చిన్నదే. Growing out of love. Why can't we face it? We keep on paper chasing all these made-up reasons. You're the only one for me. 5 minutes later. మేము వండర్లాకి రానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈ గెలాక్సీ చూద్దామని ఉండే మాకు, బట్ వాళ్ళు వర్క్ నడుస్తున్నట్టున్నది, టెంపరీ క్లోజ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఒకటి పుట్ట లాంటిది ఉంది, దాని లోపల టర్మైట్ కోస్టర్ అని చెప్పేసి ట్రైన్ అవుతుంది, దాంట్లో పోతున్నాం. ఇది పుట్టలాగా డిజైన్ చేసిర్రు, యాక్చువల్ది కాదు. అండ్ ఇక్కడ మీరు చూడవచ్చు శాంపిల్స్ కోసం పెట్టిర్రు. వీటినే ట్రైన్ లాగా కన్వర్ట్ చేసి దాంట్లో కూర్చొని తిప్పుతారు. ఇక ఈ జాలీలు ఎందుకంటే కిటికీలు ఇవి. లోపలికి వెళ్తురు. ఎండోస్కోపీకి ఏమైనా పంపిద్దామా? ఈయన ఉన్నది కదా బాబు.
మన కాళ్ళ కింద ఉండే స్కిన్ మొత్తం తింటాయి ఇవి, అంటే వేస్ట్ది, మంచిది కాదు అవి తింటాయి. కూర వండుతావా? వండుదాం మంచిగానే. నెక్స్ట్ వచ్చేసి గాయస్ మనం మీద ఫస్ట్ నేను స్టార్టింగ్లో చూపెట్టినాం కదా, అదైతే ఎక్కని పోతున్నాము. ఇక అది ఎట్టుంటుంది ఏం కదా అనేది మనకు తెలియదు. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. మొన్నటిసారి మన ఎగ్జిబిషన్లు ఎక్కినప్పుడు అయితే ఘోరంగా ఉండే, ఇప్పుడు చూడాలి ఎట్టుంటుందో. పర్రా ఇక మొన్న ఎక్కినప్పుడే మొత్తం ఆగమైంది, ఇప్పుడు రక్తం కావచ్చు నిజంగా. జై. మీది కనుక వండర్లా మొత్తం కనబడుతుంది కావచ్చు. ఇవన్నీ ఎక్కితే లిఫ్ట్ ఎక్కినా భయం అవుతుంది. ఇంత రిస్క్ అన్న 11 ఫ్లోర్స్ ఆగు. 11 అంతస్తు మీదికే. అరే ఎక్కపోయిన వ్యూ చూసానా పోదాం దారా. పట్టుకున్నాడు ఇట్టుకున్నాడు ఏం లేనట్టుంది కదా. సరే వ్యూ చూసేస్తే అయిపోతుంది అంటే. ఆకాశమే హద్దుగా సాగుతున్న తెలుగు ఎక్స్పెరిమెంట్స్ టీమ్. అక్కడ సరే అయితే డింపి గాడు ఉన్నాడు ఆన్ ఫైర్. వెనకకే పోతుంది. అబ్బా జింగా అయింది. స్లో ఒక రౌండ్ అంతే. అటు కడకు కనబడుతున్నారా? ఎగిపోడు కాదు, కింద చూడకు ఏటో అనిపిస్తుంది. మొత్తం మీదికి పోలే ఇంకా. అబ్బా అరే అడిదిక్కున్నారు ఇంకా. ఆడతాం, ఎందుకు భయపడుతుర్రా? ఇక ఎంజాయ్ అయ్యిర్రా. స్పీడ్ అవుతుంది బా. బా లేదురా మీ దాకా బా మొత్తం టాపులు ఉన్నాం. అయింది మీకెక్కి చాపిండే బ్రో, మొత్తం టాప్లు ఉన్నాం గాయస్. వండర్లా మొత్తం కనబడుతుంది. అంటే ఇదే ఎక్స్పీరియన్స్ అన్నట్టు. మొత్తం మీ దాకా వచ్చి ఇక్కడ ఆగాలి, వ్యూ అంతా చూడాలి, మెల్లగా దిస్తే దిగాలి, సపరేట్గా పోవాలి, భయపడకుండా కక్కొద్దు. 5 minutes later. మీదికి ఎక్కించి గాయస్ మర్చిపోయినట్టున్నారు. తీస్తలేదు కిందికి. ఏమైందిరా? హైట్ అంటే ఎవరికైతే భయం ఉంటుందో వాళ్ళు ఎక్కొద్దు. ఎక్కినా ఏం లేదు బాబు, ఆపేయండి అంతే. హైట్ అంటే భయపడేటోళ్ళు వీళ్ళు దీనిలో కూర్చున్న భయపడతారు. అయ్యో ఎంత డౌన్ ఉంది. అటు కనబడుతున్నారా? యాక్చువల్లీ ఇది ఎంత హైట్ లో ఉందంటే 11 ఫ్లోర్స్ మీద ఇంకొక 2 అనుకోయా. 13 ఫ్లోర్స్ హైట్ లో అవుతున్నాం మనం. ఇదో ఎక్స్పీరియన్స్ లైఫ్ లా. ఏదేమైనా గైస్ మస్తు ఎంజాయ్ చేస్తున్నాం ఈరోజు. కిర్రాక్ అనిపిస్తుంది. జాయింట్ వీల్ ఏదైతుందో మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు చూసుకోవాలమో ఇప్పుడు లైవ్ లో ఎక్స్పీరియన్స్ అయితే చేస్తున్నాం. ఇది జైంట్ వీల్ అంటే ఇట్లా ఉండాలి. ఎంతైతే భయపడ్డామో అంత ఈజీగా అయిపోయింది. ఇందాక వచ్చినా మరిపోదామన్నారు. జియాంట్ వీల్ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ 11 ఫ్లోర్స్ పైన ఇక పట్టుకుని ఇట్లా కింద పడ్డట్టుగా వ్యూ అయితే చూపిస్తుంది అట. దాని పేరేంది? స్కై టిల్ట్. సో ఇప్పుడు దానికైతే పోతున్నాం, చూద్దాం అది ఎట్లుంటుందో. ఇది చూడరా. మ్యాక్సిమం 90 డిగ్రీ చేస్తారా? ఘోరంగా ఉంది. అది 30 డిగ్రీసే
బెండ్ చేసారు అయినా సరే నిజంగా కింద పడుతున్నట్టే అనిపిస్తుంది దీనిపైన ఇంత హైట్లు ఉన్నాం కదా దాని ఎఫెక్టే. ఫైనల్లీ గైస్ ఇది వచ్చేసి వండర్లా పార్ట్ 1. ఐ హోప్ మీరు అందరు ఎంజాయ్ చేసారు కావచ్చు. పార్ట్ 1 కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పార్ట్ 2లో మీరు బ్యాక్ సైడ్ చూస్తున్న రోలర్ కోస్టర్తో పాటుగా వాటర్ యాక్టివిటీస్ ఏమేమి ఉన్నాయో ఎవ్రీథింగ్ మీరైతే చూడబోతారు. అన్నీ ఒకటే దాంట్లో పెడదాం అనుకున్నాం, బట్ వీడియో వచ్చేసి చాలా లెంతీ అవుతుందని మధ్యలో కట్ చేసి పార్ట్ 1 పార్ట్ 2 అయితే అప్లోడ్ చేస్తున్నాం. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 600Kకి చాలా క్లోజ్గా ఉన్నాం, కంప్లీట్ అయితే చేసేయండి. అండ్ మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా కరీంనగర్, సిద్దిపేట్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల్, సిరిసిల్ల, పెద్దపల్లి డిస్ట్రిక్ట్ నుంచి కనుక ఎవరైనా ఇక్కడికి వచ్చినట్లయితే నేను డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ ఇస్తా, గౌస్ అని చెప్పేసి ఉంటాడు అన్ననైతే కాంటాక్ట్ కండి, మీకు స్పెషల్ డిస్కౌంట్ అయితే ఉంటుంది. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.